శివ ఏ రీతి కరుణింతువో శివ నన్ను ఏ రీతి కరుణింతువో తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతువో ఈలాటి వాణిని తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతువో ఈలాటి వాణిని ఏ రీతి కరుణింతువో చూపు లోపల త్రిప్పి చూచినది లేదు యాగ విధులను నిన్ను అర్చించినది లేదు చూపు లోపల త్రిప్పి చూచినది లేదు యాగ విధులను నిన్ను అర్చించినది లేదు యోగ మార్గములెల్లవూ నిన్నది లేదు యోగ మార్గములెల్లవూ నిన్నది లేదు వేద పద్ధతులలో వెదకినది లేదు యోగ మార్గములెల్లవూ నిన్నది లేదు వేద పద్ధతులలో వెదకినది లేదు ఏ రీతి కరుణింతువో ఈనాటి వాణిని ఏ రీతి కరుణింతువో బలిమినింద్రియములను బంధించినది లేదు కుదురుగా మది నిలిపి కూర్చినది లేదు బలిమినింద్రియములను బంధించినది లేదు కుదురుగా మది నిలిపి కూర్చినది లేదు చెదరకను నీ మంత్ర సిద్ధి నందగలేదు చెదరకను నీ మంత్ర సిద్ధి నందగలేదు శృత్యంత చింతనల శుద్ధి పొందగలేదు చెదరకను నీ మంత్ర సిద్ధి నందగలేదు శృత్యంత చింతనల శుద్ధి పొందగలేదు ఏ రీతి కరుణింతువో ఈలాటి వాణిని ఏ రీతి కరుణింతువో తనువు తాపస విధుల తడమినది లేదు మనసు నీ తలపులను మరగినది లేదు తనువు తాపస విధుల తడమినది లేదు మనసు నీ తలపులను మరగినది లేదు పలుకు నీ కీర్తనల పండినది లేదు పలుకు నీ కీర్తనల పండినది లేదు షణ్ముఖ జనక నిన్ను స్మరించినది లేదు పలుకు నీ కీర్తనల పండినది లేదు షణ్ముఖ జనక నిన్ను స్మరించినది లేదు ఏ రీతి కరుణింతువో ఈలాటి వాణిని ఏ రీతి కరుణింతువో ఈలాటి వాణిని ఏ రీతి కరుణింతువో ఏ రీతి కరుణింతువో
నీవే, కంచిలోని కామాక్షి నీవే, బెజవాడ కనక దుర్గమ్మ నీవే, కలకత్తా మహంకాళి నీవే, కలకత్తా మహంకాళి నీవే. భక్తవ శంకరీ ఆ భక్తవ శంకరి భజించెదని ఫలింపజేయవి పరాకేలని. భక్తవ శంకరి భజించెదని ఫలింపజేయవి పరాకేలని. భక్తవ శంకరి ఆ శరణము నీవే శ్రీ పార్వతీదేవి, శరణము నీవే శ్రీ పార్వతీదేవి. జయ 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 హే జగద్ధోదారిణి, జయ 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 హే జగద్ధోదారిణి. అంబ మహేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ మహేశ్వరి అఖిలాండేశ్వరి. అభయప్రదాయిని ఆనందదాయిని, అభయప్రదాయిని ఆనందదాయిని. భక్తవ శంకరి భజించెదని ఫలింపజేయవి పరాకేలని. భక్తవ శంకరి ఆ లోకమాత అమ్మా లోకమాత జగదేక రూపిణి, లోకమాత జగదేక రూపిణి. లోకేశ్వరి సనాతని, లోకేశ్వరి సనాతని. సృష్టి స్థితి లయకారిణి అంబ సర్వజీవ సంరక్షిణి, సృష్టి స్థితి లయకారిణి అంబ సర్వజీవ సంరక్షిణి. భవబంధము తొలగింపజేయవే అనంత రూపిణాశ్రిత కల్పవల్లి. భక్తవ శంకరి భజించెదని ఫలింపజేయవి పరాకేలని. భక్తవ శంకరి భజించెదని ఫలింపజేయవి పరాకేలని. భక్తవ శంకరి జై హో పత్రిజీకి. ఇంతవరకు అద్భుతంగా మన సంగీత ధ్యానంతో ఉలరించిన మన కరుణశ్రీ మరి శ్రీదేవి దంపతులు, మరి అలాగే కందుకూరు మాస్టర్స్ వాళ్ళ ప్రతాప్ ఎస్పి ప్రతాప్ గారు ఆధ్వర్యంలో మరి సీతారామయ్య ఆదిలక్ష్మ ఈశ్వరెడ్డి గారు దంపతులతో ఇంతవరకు మన అద్భుతమైన సంగీత ధ్యానం కొనసాగించుకున్నాము. వారిద్దరికీ అందరికీ ఒకసారి క్లాప్స్ ధన్యవాదాలు వేసుకున్నాం. ఈరోజు అద్భుతమైన దినము. ఈ దినానికి మనకెంతో విశిష్టమైన మాస్టర్స్ ఇక్కడికి వచ్చారు. మన అసలైన కార్యక్రమము మరి ఈరోజు ప్రారంభించబోతున్నాము. ఈ కార్యక్రమానికి ఈ వేదిక మీదకి ఇక్కడ మన సదానంద స్వామి ట్రస్టీగా మేనేజింగ్ ట్రస్టీగా నడుపుతున్న మన భువనేశ్వర్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం చేసుకున్నాం. గట్టి క్లాప్స్ కొట్టుకున్నాం సార్.
ఇక నుంచి సదానంద ఆశ్రమంలో ఎన్నో మార్పులు చేయడానికి సారు ట్రస్ట్ తరపున కంకణం కట్టుకున్నారు. ఎన్నో మార్పులతో నిత్యము ఇక్కడ ధ్యానము అన్నదానము సాధన సాగబోతున్నది. సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ ఆహ్వానించుకున్నాము. అలాగే ఈరోజు మనకి ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథి శ్రీ పత్రిజీ గారి బహుమతి మరి ప్రేమనాథ్ సార్ గారు ద్వారకనాథ్ సార్ గారికి ద్వారకనాథ్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. సార్ గారు సదానంద స్వామికి ప్రియ శిష్యుడు అనేది తర్వాత మాకు తెలిసింది. సారు ఎంతో 83 నుంచి సదానంద యోగిని ఫిజికల్గా చూడకపోయినా ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనను ఫిజికల్గా చూడలేదు సదానంద యోగి, కానీ స్వామితో ఆయన నిరంతరము సంభాషణ చేస్తూ ఉంటారు. ఎంతో గొప్ప మాస్టరు మరి ద్వారకనాథ్ సార్ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ ఆహ్వానించుకున్నాం. ద్వారకనాథ్ సార్కి వెల్కమ్ సార్. మరి మన ట్రస్టీ వైస్ చైర్మన్గా నడుపుతూ మన అందరికి వెనక ఉండి నడుపుతున్న మరి ధ్యానరత్న మరియు పిరమిడ్ కర్తాల్ పిరమిడ్ అంత అద్భుతంగా వచ్చిందంటే ఈరోజు ఒక ముఖ్య కారకులు మన మారం శివప్రసాద్ సార్ గారిని ఒక్కసారి గట్టిగా వేదిక మీదకి ఆహ్వానించుకున్నాం. అలాగే ఇక్కడికి పాల్వంచి నుంచి వచ్చిన పిఎంసి డైరెక్టర్ హనుమంతరావు గారిని సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానించుకుంటున్నాం. సార్ మీ సీట్ ఆశీర్వదించండి సార్. సార్ గారికి హనుమంతరావు సార్ గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్. కర్నూలు సార్ బుద్ధా పిరమిడ్ ఇన్ఛార్జిగా ఇన్ని రోజులు సేవ చేస్తూ ఇప్పటికీ ఉన్న కర్నూలు బుద్ధ రామ్మోహన్ రావు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రామ్మోహన్ రావు సార్ గారు మనం ఇప్పుడు ఈ సంగీత కళాకారులకు చిరు సన్మానం ఏర్పాటు చేసుకుని తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సార్ సంగీతానికి సన్మానానికి రెండమ్మందరు సార్. రామ్మోహన్ సార్ బుద్ధ రామ్మోహన్ సార్ ఎక్కడ ఉన్నారు సార్? కర్నూలు. కుర్చీలు సార్ రమేష్ సార్ వెల్కమ్ సార్. ఈ కుర్చీలు వీళ్ళకు సన్మాన గ్రహీతలకు 2 కుర్చీలు వేయండి సార్ ఇక్కడ. సార్ మీరు కూర్చోండి సార్. రామ్మోహన్ సార్ గారికి ఒకసారి క్లాప్స్ కొట్టుకున్నాం. సార్ బుద్ధ పిరమిడ్లో ఎంతో సేవలు చేస్తూ ఉంటారు కర్నూలులో. గంధం మట్టి అండి అమ్మా, గంధం మట్టి అండి. ఓకే సార్. సన్మానానికి ద్వారకనాథ్ సార్ గారిని మరి మారం శ్రీనివాస సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మనము ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన ట్రస్ట్ వైస్ చైర్మన్ మారం శివప్రసాద్ గారితో ప్రారంభించుకున్నాం. అందరికీ ఆత్మ ప్రణామాలు.
సదానందయ్య వారి అతి ముఖ్య శిష్యుడు. ఇక్కడ ఈ స్థలం యజమానులైనటువంటి చెన్నారెడ్డి గారి కుటుంబం వారందరినీ ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసేవాడు. తమ మిత్రులతో కలిసి కాంపౌండ్ నిర్మాణాన్ని చేయించిన వారు. సదానంద స్వామి యొక్క కార్యక్రమాల్లో గురు పౌర్ణమికి అంతా తానే పాటుపడేవారైనటువంటి బైజు ఈ ట్రస్ట్ యొక్క జాయింట్ సెక్రటరీ గారిని మీదకి మీరు రావాల్సింది కోరుతున్నాను. నేను సదానంద స్వామి ప్రాంగణంలో పరమాద్భుతమైనటువంటి ఈ ప్రకృతి శోభ ఎప్పుడు వస్తుందా అని గత 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఆ అవకాశం ఈ సంవత్సరం వచ్చింది. మరి కార్యక్రమాలని మన ప్రస్తుత మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ రాజు గారు, బైజు గారు, నందవరం ప్రసాద్ గారు ముగ్గురు కలిసి అత్యద్భుతంగా నిర్వహించారు. ఇక్కడ మధ్యాహ్నం నిత్యాన్నదానం జరిగే కార్యక్రమాలన్నీ ఈ ముగ్గురే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఈ కార్యక్రమంలో మొదట భువనేశ్వర్ రాజు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నేను ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మ బంధువులకు అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మాస్టర్లకు అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. శ్రీ సమర్థ సద్గురు సదానంద యోగి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమానికి ఆ యొక్క శక్తిని కర్త కర్మ క్రియగా అన్నీ తానై నేను నిమిత్త మాత్రునిగా నేను ఒక కురుముట్టుగా ఆయనకు అంకితమైనాను. ఈ యొక్క కార్యక్రమాల్లో అన్నీ తానయ్యే నడిపిస్తున్నాడు అనేది నా యొక్క భావన, నా యొక్క ఆలోచన, నా యొక్క ప్రేరేపణ. శక్తి, యుక్తి, చైతన్యము అన్నీ తానై ఇస్తున్నాడు. నేను కాదు. మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో ఆ ప్రకృతి నడిపిస్తుంది అనేది ఒక చిన్న సంకల్పము, ఒక భావనతో మన గురుగారు ఒక మాట అనేవారు, శిష్యుడు సిద్ధమైతే గురువు ప్రత్యక్షమవుతాడని. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అనవడా ప్రతి ఒక్కరము నేను ఈ పని చేస్తాను, నన్ను ఏ విధమైనటువంటి ప్రేరేపణ, ఆలోచన, భావన, శక్తిని, యుక్తిని అంతా సర్వం మీరే అనేది మనం ఎప్పుడైతే సంకల్పించుకుంటామో నిజంగా ఆ యొక్క యుక్తి, శక్తిని, చైతన్యాన్ని కూడా ఎన్నో రూపకాలుగా అన్ని విధాలుగా అన్ని అవకాశాలుగా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అది నిదర్శనంగా నేను ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఈ యొక్క స్వామి సన్నిధిలో ఎన్నో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. నిజంగా సాక్షాత్తు ఆ యొక్క సదానంద యోగి ఈ యొక్క సన్నిధిలో నిరంతరము వచ్చే ధ్యానాలకు, యోగులకు అందరికీ ఆయన అండదండలుగా ఉన్నాడనేది నా యొక్క భావన. ఎందుకంటే మనము తెలుసో తెలియకనో ఏది ఏమైనా అని కూడా ఆయనను నమ్మినా, గుడ్డిగా నమ్మినా, నిజంగా నమ్మినా తానై అన్ని రకాలుగా ఈ యొక్క చైతన్యాన్ని విస్తరింపజేస్తున్నాడు అనేది నా యొక్క భావన. ఇంతవరకు ఒక ఇండ్లు కూడా కట్టలేని పరిస్థితి. కానీ ఈ యొక్క కార్యక్రమానికి మా ట్రస్ట్ వాళ్ళు అందరూ మెచ్చుకునేటట్టుగా ధ్యానులు ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, అద్భుతంగా ఈ యొక్క వాతావరణాన్ని సృష్టింప జరిగినందుకు వాళ్ళలో ఆ యొక్క ఇన్స్పిరేషను. అదే ప్రకారంగా ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకుంది, అయ్యా మేనేజింగ్ ట్రస్ట్గా నీవు తీసుకోవాలా, ఈ విధంగా కొన్ని కారణాల వల్ల అని చెప్పి అంటే, లేదు సార్, నాకు బెదంచెర్లో ఆ యొక్క నిర్మాణాన్ని, ఆ యొక్క కార్యక్రమాన్ని నడపడకే నాకు సాధ్యం కాదు సార్ ఇదే అని చెప్పి అంటే, అది కాదయ్యా అని చెప్పి మారన్ సార్ చాలా గట్టిగా నిక్కచ్చిగా మాట్లాడి, నువ్వు కాక ఎవరుంటారు, ఇంత పెద్ద పిరమిడు మన కర్నూలు డిస్టిక్లోనే అంత అద్భుతమైనటువంటి గురువు గారు యొక్క మెచ్చుకునేటట్టు, ప్రతి ఒక్కరు మెచ్చుకునేటట్టు ఒక మోడల్గా, ఒక రూపకల్పనగా తీర్చిదిద్దినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని నీవు ఉండాలా అని చెప్పి నన్ను పట్టుబడి ఈ యొక్క మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యత అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఈ గొప్ప వ్యక్తి గురించి 2 నిమిషాలు మాట్లాడతాను. నేను వీరిది
ఇదే జిల్లా ఆత్మకూరు దగ్గర భానుముక్కల, వీరి తండ్రి భూసిరెడ్డి నా ఆప్త మిత్రుడు. ఇతడు బేతంచెర్లకు వచ్చి అక్కడ స్లాబ్స్ వ్యాపారము చేస్తూ 2009 సంవత్సరంలో మా దోర్నాల బ్రహ్మర్షి పిరమిడ్ ఆధ్యాత్మిక క్షేత్రానికి ఆ రోజే 2.5-3 లక్షలు పెట్టి ట్రాక్టర్ కొనిచ్చాడు. బేతంచెర్లలో తన సొంత స్థలంలో ₹1 కోటి ఆ రోజే, ఈ రోజు ఎంతో నాకు తెలియదు, 1 ఎకరా స్థలాన్ని పిరమిడ్ నిర్మాణానికి కేటాయించుకుని వీరబ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్ని బ్రహ్మర్షి పత్రిజీ ఆజ్ఞతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. అప్పు చేసి మరీ కట్టాడు. ఇందాక సొంత ఇల్లు లేదన్న నిజం, ఆయన సొంత ఇల్లు ఇంతవరకు కట్టుకోలేదు, పిరమిడ్ మాత్రం కట్టాడు. మరి ఇక్కడ నువ్వు ఉండే తీరాలే నేను ప్రెషర్ చేసినప్పుడు గత 3 నెలల నుంచి ఈ బాధ్యతలు తీసుకున్నాడు. అంతకుముందు కేవలం ట్రెజరర్. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాకముందు ఆయన యోగ్యత ఎవరికీ తెలియదు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన గొప్పతనాన్ని నిరూపించాడు. గ్లోబలైజేషన్ పాలసీలో 1991 నుంచి భారతదేశం ఇవాళ ఇంత అభివృద్ధి పదంలో ఉంది అంటే దానికి ఆ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్, వారి బాటలోనే మన నరేంద్ర మోడీ కూడా నడుస్తున్నారు. కనుక ఈ మహానుభావునికి మనం ఎన్ని కృతజ్ఞతలు తక్కువే. ఇక్కడ పూర్తి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ నందనవనానికి కారణం అతడే. వెంకపక్క 6 ఎకరాల్లో కూడా ఆ గ్రీనరీ అంతా కూడా రెడీ చేసింది అతడే. అతనికి ఎన్ని కృతలు చెప్పని తక్కువే. ఈ యొక్క అవకాశం ఆ రోజు ఇచ్చేటప్పుడు ఏదో బాధపడ్డాను, కానీ ఈరోజు ఎంతో ఆనందపడుతున్నాను. ఇంతమంది ఇన్స్పిరేషన్ అయ్యి ఇంత ఆహ్లాదకరంగా జరిగినందుకు కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో అద్భుతంగా నిర్వహించడానికి మా బెదంచెర్ల వాళ్ళు కూడా ఎంతోమంది సహకారం, పేర్లు చెప్పడం కాదు కానీ వారు ఇచ్చినటువంటి ప్రోద్బలము. అదే బెదంచెర్ల పిరమిడ్లో కూడా అంతే అనమాట. ఈరోజు నేను ఇక్కడ ఒక 6 నెలలు ఇక్కడనే ఉన్నాను కూడా దిగ్విజయంగా నాకన్నా ఎక్కువ దిగ్విజయంగా జరిపేటట్టు కూడా మా యొక్క కమిటీ యూనిటీగా ఉండి నడిపించే శక్తి వాళ్ళు తీసుకుంటున్నారు. మాస్టర్ చిన్న విన్నపము, మా ట్రస్టీ వాళ్ళు 3 నెలల నుంచి మనకు బాధ్యత అప్పచెప్పిన తర్వాత బాత్రూములు ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాము. ఆ బాత్రూమ్ కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు నాకు అండదండలుగా ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా స్వామి సన్నిధిలో అని చెప్పి చిన్న సలహా ఇవ్వడము. ఆ సలహా ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి కారణము, మొట్టమొదటగా సుదర్శన్ బాబు గారు 1 లక్ష రూపాయలు నేను ఇస్తాను, ఇక్కడ స్వామి సన్నిధిలో గ్రీనరీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనడం జరిగింది. అన్న ప్రకారంగా ఆయన 1 లక్ష రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. అదే ప్రకారంగా ఎంసీ మద్దయ్య వెల్డర్గా పనిచేస్తుంటాడు, అతను కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పడడం జరిగింది. అదేవిధంగా శిల్ప సరస్వతి మేడం గారు కూడా 25,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. అదే వర్క్షాప్ రమణ గారు కూడా ఈ యొక్క నేను అడగకముందుకే వాళ్ళు తెలుసుకొని అన్న నేను కూడా ఈ మొక్కలకు హెల్ప్ చేస్తాను అని చెప్పి అతను పంచుకోవడం జరిగింది 12,000. దీవయ్ గారు 10,000 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా అనేక, అంటే నాకు తెలిసి ఒక 6-7 మంది 10 మంది దాకా ఉన్నారు. తెలియక 1 లక్ష వేసినారో 2 లక్షలు వేసినారో ఎంత వేసినారో నాకైతే తెలియదు. అది రేపు బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు వీలైనంత వరకు ఆ డీటెయిల్స్ అనేది కూడా మా ట్రస్ట్ వాళ్ళు కూడా ప్రతి నెల ఎంత వచ్చింది, ఏమి కథ, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కూడా ప్రజలకల్లా తెలియాలా, ఇది మనం జవాబుదారీతనంగా ఉండాలా అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరైనా ఎప్పుడైనా అని కూడా ఆ యొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎవరికి చేతిలో డబ్బులు ఇవ్వకుండా మీరు స్వయంగా ఆ అకౌంట్కి వేసేదానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. అనేక మంది 1,000, 2,000, 5,000, 3,000, 10,000, 15,000 ఈ విధంగా నాకు కొందరు పేర్లు చెప్పకుండా కూడా వాళ్ళు ఈ విధంగా కొట్టామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేర్లు చెప్పడమే కాదు, పేర్లు చెప్పని వాళ్ళు ఇంకా మహానుభావులు యోగులు ఉన్నారు, వారికి కృతజ్ఞతాభావంగా థ్యాంక్ యూ ఈ యజ్ఞంలో పాల్పంచుకున్నందుకు. నేను ప్రతి ఒక్కరికి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎవరైనా ఒక యోగీశ్వరుని దగ్గరికి పోయేటప్పుడు కానీ
ఒక ఇంటి ఆడపడుచు ఇంటికి పోయేటప్పుడు కానీ ఎలా అయితే ఉత్త చేతిలో పోకుండా పోతామో అలాగనే ఇక్కడికి వచ్చేటప్పుడు కనీసం మనకు ఒక కేజీ ఉప్పు ప్యాకెట్ 10 రూపాయల దాకా ఉంటుంది. కనీసం ఉప్పు ప్యాకెట్ అన్న పట్టుకురమ్మని చెప్తాను. వాళ్ళకి మించిన ఇంకా ఇన్స్పిరేషన్గా అంటే వాళ్ళ ఇష్టం. బియ్యం ప్యాకెట్ తేవచ్చు, బెల్ల ప్యాకెట్ తేవచ్చు, కేజీ బెల్లం తేవచ్చు, ఏమైనా తేవచ్చు. ఇది స్వయంగా వాళ్ళు తీసుకొని వచ్చేసి ఆ వెనక ట్రస్ట్ కార్యక్రమంలో అక్కడ ఇస్తే వాళ్ళ యొక్క పేరు నమోదు చేసుకొని వాళ్ళ అడ్రస్ నమోదు చేసుకుంటారు. అది ఎంతోమందికి, ఎందుకంటే ధ్యానం అనేది ఎంత గొప్పదో దానం అనేది కూడా అంతే గొప్పది. బొమ్మ బొరుసు లాంటిది. ఈ రెండు సమానంగా ఉండాలి. ధ్యానం ఎంత గొప్పదో దానం అంతే గొప్పది. ఆ దానంలో అన్ని దానాల కన్నా అన్నదానం అనేది మహాదానము, మహాపుణ్యఫలము. కాబట్టి ఈ యొక్క సత్సంగంలో కానీ ఈ యొక్క ధ్యానంలో కానీ మనం ఇన్స్పిరేషన్ చెందలేకపోయినా కూడా ఈ యొక్క ఆహార రూపకములో ప్రేమతో ఇచ్చినది ఎంత ఇచ్చినామనేది కాదు, ఎంత ప్రేమతో ఇచ్చినామనేది ఆ యొక్క ఆహార రూపకంలో మనము అందించడం జరుగుతుంది. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆహారము జీర్ణం కావడానికి 3 గంటలు పడుతుంది, రసంగా మారడానికి 6 గంటలు పడుతుంది, రక్తంగా మారడానికి 15 రోజులు పడుతుంది, శుద్ధ రక్తంగా మారడానికి 21 రోజు పడుతుంది, మాంసంగా మారడానికి 41 రోజు పడుతుంది, ఎముకగా మారడానికి 54 రోజులు పడుతుంది, అలాగా ఓజన్గా మారడానికి 108 రోజులు పడుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహార ప్రభావితము ఎలాంటిది అంటే ఈ యొక్క శరీరానికి మొత్తం శక్తిని ఇస్తుంది. కాబట్టి ఆ రూపకములో మనము ప్రేమతో పెట్టినప్పుడు ఈ యొక్క ఆహారము వాళ్ళలో ఎంతో చైతన్యవంతంగా ఎంతో జ్ఞానవంతులుగా తయారవుతారనేది, అందుకే ఆ మహానుభావులు అన్నదానానికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చినారనేది నా యొక్క భావన, నా యొక్క ఆలోచన. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆ రూపకంలో సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క అద్భుతమైనటువంటి సదానంద యోగి ఆశ్రమంకి మన గురుగారు ఒక మాట చెప్పారు, ఒకరోజు 10,000 మంది భోంచేయాలయ్యా నా కళ అది అని చెప్పినాడు. అలాంటిది మనము తొందరనే చూడబోతున్నాం, చేయబోతున్నాము అందరి యొక్క సహాయ సహకారాల వల్ల. కాబట్టి ఇంకొక మాట, కాశీకి తీర్థయాత్రలకు అనేది సంవత్సరానికో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో పోతారు. అంతటికన్నా మహాభాగ్యము మహా యోగేశ్వరుని దగ్గర సంవత్సరములో 1 రోజా 3 రోజుల ఇక్కడ నిద్రించండి, నడియాడండి, ప్రసాద వితరణ తీసుకొని మన యొక్క ఆర్థిక మానసిక శారీరక ఏ ఉన్నాయో అది తల్లి తండ్రి గురువు దైవంగా భావించి అన్ని విధాలుగా ఆయనకు సమర్పించుకొని మనము మన యొక్క కార్యక్రమాలకు నిమగ్నమవుదాం. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లా చెప్తూ ఉంటారు, మాకు ఇలా జరిగింది, మాకు ఇలా జరిగింది. సరే, కోరికలు నెరవేరకపోవచ్చు, మన యొక్క అవసరాలు మాత్రము ఖచ్చితంగా తీరుతాయి అనేది నా యొక్క నిదర్శనం. ఎందుకంటే కోరికలు ఎన్నో ఉండొచ్చు, కానీ అవసరాలు మాత్రము ప్రతి క్షణము తీరుతున్నాయి. మనకు అంతకన్నా భాగ్యం ఇంకేముంది? కాబట్టి తెలిసో తెలియక కోరికలు ఉంటాయి, అవి కాదు, అవసరాలు కావాలి ప్రతి ఒక్కరికి. ఓకే మాస్టర్, ఇంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆ యొక్క అందరికీ మీకు కృతజ్ఞతాభావంగా థ్యాంక్ యూ మాస్టర్. ఒకసారి రాజు గారికి భువనేశ్వర గారికి బాగా గట్టిగా చెప్పలు కొడదాం మనం. అన్న దానం అనేటువంటి మాట ఎవరు వాడకండి. అన్న సేవ, అన్న ప్రసాదము. అన్న చెప్పండి ఒకసారి, అన్న ప్రసాదం. మళ్ళీ చెప్పండి ఒకసారి, అన్న ప్రసాదం. అన్న ప్రసాదం. అన్నదానం అనే మాట ఇక్కడ నుంచి ఎవరు రాకుండా అన్న ప్రసాదం అని చెప్పాలి. తర్వాత ఇక్కడ భోజనం అంతా కూడా మంచి చక్కటి నాణ్యమైన పదార్థాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఎవరు ముతక బియ్యం తీసుకురావద్దు, మళ్ళీ మేము అమ్మాల్సి వస్తుంది. మీరు తెచ్చినవి రేషన్ బియ్యం ఇచ్చారు, ముతక బియ్యం దయచేసి ఎవరు తీసుకురావద్దు. అది వండి పెట్టే ప్రశ్నే లేదు. మంచి ఆహారం మాత్రం పెట్టబడుతుంది. మీరు సన్న బియ్యం తీసుకురండి, మంచి బ్యాళ్ళు తీసుకురండి. మీరు ఏవి దొరికితే అది తేవాలని దయచేసి అనుకోవద్దు. దయచేసి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే క్షమించండి. మీరు తెచ్చిన వస్తువులు మేము అమ్మి వేరే వస్తువులు కొనడం కరెక్ట్ కాదు. ఆ వస్తువుని ఇక్కడ వండాలి అంటే మీరు నాణ్యమైన పదార్థం తీసుకురావాలి. మీరు 100 రూపాయలదిగా 150 కిలోలది అర్ధ కేజీ దాండి, 75 రూపాయలది 2 కేజీలు అవసరంలే. ఇందాక చెప్పాడన్న 10 రూపాయలు ఉప్పు దాండి, పర్వాలేదని. ఓకేనా? థ్యాంక్ యూ. మరి బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారైన ఈ మహానుభావుని
ఈ దివ్య మహాక్షేత్రానికి సేవ చేసిన వారిలో అగ్రగణ్యుడు మన మాస్టర్ బైజు. ఈ మహానుభావుని గురించి 2 నిమిషాలు చెప్తాను నేను. 2017 సంవత్సరంలో ఇక్కడ ఒక భూమి కొనాలి, పిరమిడ్ కట్టాలి, కార్యక్రమాల కోసం ఉపయోగించాలి అని అనుకున్నప్పుడు ఆయన ఆజ్ఞ దొరకలేదు. ఎవరు ఇక్కడ భూమియే కొనలేకపోయారు. ఆ అద్భుతం అవకాశం 2017 వచ్చింది. కర్నూలు ప్రసాద్ లేదా నందవరం ప్రసాద్ నా వెంట పడ్డాడు, సార్ మీరు రావాలి, మీరు రావాలి, మీరు రావాలని. దగ్గరలో రంగనాథ్ రెడ్డి ఉన్నాడు, బేతంచెర్ల రాజు ఉన్నాడు, నేను కృష్ణమోహన్ ఉన్నాడు, తాడిపత్రి కృష్ణమోహన్. నేను ఎందుకు రావాలి అంటే అని ఏం లేదు. 2 రోజులకు ఇక్కడ భూమి కొంటామనగా సార్ మీరు వచ్చే తీరాలి అన్నాడు. సరే స్వామి పలికిస్తున్నాడని నేను వచ్చాను. ఆ రోజు ఇక్కడికి వచ్చాం. నేను నంద్యాల నుంచి వచ్చాను. నంద్యాల పెళ్లి చేసుకున్నాను. నంద్యాల నుంచి వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది, ముస్లిమ్స్ ఇది, వారిది భూమి 6.5 ఎకరాలు. ఆ భూమి బేరం చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు 7 లక్షలు 7.5 లక్షలు చెప్పారు. మేము 5 లక్షలకు అడిగాం. 1 లక్ష ఎక్కువ తక్కువ సెటిల్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఒక 15 నిమిషాలు ధ్యానం చేసి ఆ భూమి కొందాం అన్నాను. నేను లోపల కూర్చున్నాం. ముస్లింలైనా వాళ్ళు కూడా చెప్తే నేను నా మాటను గమనించి ధ్యానాన్ని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆ ధ్యానంలో స్వామి సదానంద యోగీశ్వర పత్రిజీ గురుదేవ, మేము ఇక్కడ భూమి కొనడానికి మీరు నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాను. ఎంతోమంది ప్రయత్నించారు, కుదరలేదు. మాకు అవకాశాన్ని ఇవ్వండి, అనుమతిని ఇవ్వండి అంటే నా భాగ్యమో ఏమో సమాధిలోంచి ఫిజికల్గా లేచి వచ్చి సమాధి మీద కూర్చున్నాడు ఆయన. అక్కడ ఫోటోలో పద్మాసనంలో ఎలా కూర్చున్నాడో అలా కూర్చున్నాడు. కూర్చుని స్ట్రైట్గా ఒకటే పాయింట్ చెప్పాడు, కర్నూలులో నా శిష్యుడు బైజు ఉన్నాడు, మీ కమిటీలో నా శిష్యుడు బైజుకు సముచిత స్థానం ఇచ్చినట్లయితే ఈ భూమి కొనడానికి నేను అనుమతిస్తాను అన్నాడు. నా భాగ్యం చూడండి, ఆ బైజు కారణంగా నాకు సదానంద యోగి వారి మహాదర్శనం దొరికింది. అంటే ఇంకా అతన్ని ఎంత గొప్పగా చెప్పుకోవాలి మనం. ఆయన మనిషి చాలా గొప్పవాడు, మనసు చాలా మందిది, నోరు మాత్రం కొంచెం గట్టిది. అదొక్కటే ఆయనలో ఉన్న మైనస్ పాయింట్. నేను మొత్తుకొని చెప్తూ ఉంటాను, ఆయన నోరు తగ్గించుకో, నోరు తగ్గించుకో, నోరు తగ్గించుకొని. మరి ఎప్పుడు తప్పించుకుంటానో నాకు తెలియదు. ప్రతి ఒక్కరితో పని చేయించుకోవడం అనేది పత్రిజీ యొక్క కళ. ఆయన ఫైన్ ఆర్ట్ అది. అట్లా మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, రౌడీలు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మాంసాహారులు ఉంటారు, హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు. వారందరినీ పక్కనే పెట్టుకున్నాడు పత్రిజీ, పక్కనే పెట్టుకున్నాడు. ఒక ఆయన అడిగాడు పత్రిజీని, మీ చుట్టూ ఓటి కుండలు ఉన్నాయి, ఎందుకు మీ పక్కన పెట్టుకున్నారు అని. నా చుట్టూ నిండు కుండలు ఉండవు, 6 నెలలకో సంవత్సరానికి వచ్చి రీఛార్జ్ చేసిపోతుంటారు, నా చుట్టూ ఓటి కుండలే ఉన్నాయి. ఆ ఓటి కుండలు నేను నిండు కుండలు చేసి పంపడమే నా పని అన్నాడు ఆయన. కనుక ప్రతి ఒక్కరూ వాక్కును కాపాడుకోవాలి. మరి ఈరోజు నుంచి తన వాక్కుని పూర్తి సద్వినియోగం చేసుకుంటాడు బైజు, నేను ఆశిస్తున్నాను. ఆ మహాభానువుడి యొక్క దివ్య సందేశాన్ని మనం విందాం. 1992లో పత్రి సార్ని కలవడం జరిగింది. పత్రి సార్ మా ఇంటి దగ్గరే ఒక రఘునాథ్ కాంప్లెక్స్ అనే కాంప్లెక్స్లో ఉన్నాడు. సార్ నేను డైలీ చూసేవాడిని, బజాజ్ బండి ఉన్నది సార్. అప్పుడు పిరమిడ్లో పిరమిడ్ కట్టక ముంచి నేను పిరమిడ్ చూస్తూనే ఉన్నాను అనమాట. ఓ రోజు సార్ని కలిసిన పత్రి సార్ని, బైజు నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, నువ్వు మీ గురువు దగ్గరికి పోండి అంటే, మీరే కదా సార్ నా గురువు అని చెప్పా. నీ గురువు సదానంద స్వామి, నువ్వు అక్కడికి పో అంటే 50 రూపాయలు తీసుకొని ఏది లారీ ఎక్కి వచ్చిన. ఏం లేదు, అంతా అడవిలాగా ఉంది, ఇది ఒక రూమ్ ఒక్కటి ఉంది. చూసినాక స్వామి సదానంద స్వామి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఇదంతా బాగా అద్భుతంగా రావాలని చెప్పినాడు. చెప్తే అప్పుడు 10th క్లాస్, అప్పుడు ఇంటర్మీడియట్ కంపౌండ్ వాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా కలిసి 40 డేస్లో కంప్లీట్ చేసినాము ఇదంతా. ఎన్నో జన్మల నుంచి సదానంద స్వామి చాలా పవర్ఫుల్ యోగి. ఆయన ఎన్నో జన్మల నుంచి నాకు బంధం ఉంది. చాలాసార్లు ఫిజికల్గా కనిపిస్తాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఇవన్నీ కట్టేసి కేరళ పోయినా. నాకు ఇవన్నీ మెయింటైన్ చేయాలా, తర్వాత ఒక ట్రస్ట్ ఇవన్నీ ఆలోచనలు లేవు. నేను పెద్దగా ఉండాలా, అట్లా ఉండాలా, ఇట్లా ఉండాలని. కేరళలో ఫారెస్ట్లో మెడిటేషన్ చేస్తూ ఉంటే సదానంద స్వామి ఫస్ట్ ఒక సెంటు వాసన వచ్చింది. ఒక పూల వాసన, సెంటు వాసన వచ్చినాక స్వామి ప్రత్యక్షంగా కనిపించినాడు. ఫిజికల్గా కనిపించి, ఏం నువ్వు ఇక్కడ ఉంటే ఎవరు చేస్తారు, నా గురు పౌర్ణమి దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళిపో అక్కడికి అన్నాడు. 2
మంత్స్ కూడా లేదు, 1 మంత్లోనే వచ్చి ఇక్కడ గురు పౌర్ణమి సక్సెస్ చేసిన. 35 ఇయర్స్ గురు పౌర్ణమి సొంతంగా చేసినాం ఇక్కడ. ఇంకోసారి ఏం జరిగింది అంటే కారులో వెళ్తూ ఉంటే లారీ డైరెక్ట్ ఎదురుగా వచ్చింది ఓరోకల్ దగ్గర. వాడు కట్ చేసే లోపల పల్టీలు కొట్టింది. మొత్తం అందరూ పల్టీలు కొడతా పెద్ద చింత చెట్టు ఉంది. స్వామి డైరెక్ట్ అక్కడ నిలబడినాడు, అక్కడ ఆగిపోయింది. ఆ చెట్టు కొట్టింటే మొత్తం చచ్చిపోయే వాళ్ళం అందరం. అట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట గురుగారితో. నైట్ నిద్రపోతే ఓం సదానంద స్వామి పరబ్రహ్మణే నమః అని నేను పడుకుంటే ఆ మంత్రం నాకు చాంటింగ్ అవుతుంటుంది, వినపడతా ఉంటుంది నిద్రలోనే. అంటే ఆయనకి నేను ఎన్ని జన్మలు సర్వీస్ చేసింటే ఇలా వచ్చిందనమాట. అట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. పత్రి సార్ ఏం చెప్పినాడంటే, నాకు నోరు ఎందుకు గట్టి చేసుకోమని చెప్పినాడంటే దానికి ఒక ఆన్సర్ ఉంది. ఏం చెప్పినాడంటే పత్రి సారు, చాలామంది కొంతమంది అప్పట్లో రకరకాల మనుషులు వస్తే దానికి నువ్వు కరెక్ట్ పర్సన్ అయ్యా, ఒక 2 ఏళ్ళు కొట్టి కానీ కరెక్ట్ చెప్పు వాళ్ళకి అని చెప్పేవాడు. అట్లా సార్ చెప్పినాక చాలామంది ఎవరో డ్రింక్ చేసేవో లేకుంటే ఇంకో చేసేవాళ్ళని అప్పుడు ధ్యాన మహాయజ్ఞం జరిగేది మన ఓపెన్ ఎయిర్ థియేటరు. ఆ యజ్ఞం అంతా కష్టపడి పని చేసినాం మేమంతా. అక్కడ చక్కగా మెయింటైన్ చేయగలిగినాం అనమాట. అది ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనకు వాయిస్ స్వామి పంపిస్తూ ఉంటాడు, అట్లా గట్టిగా చెప్పండి అని. దాంట్లో దురుద్దేశం అనేది ఏం లేదు, చెప్పాల్సిందే, అది గురు ఆజ్ఞ. అది ఇంకో విషయం ఏమంటే, ఈరోజు ఇక్కడ కొన్ని వేల మంది రావాలి అనేది పత్రి సార్ కళ. అన్నదానం ఎట్లా జరుగుతుందంటే కాసిరెడ్డి నాయన ఆశ్రమంలో ఎలా జరగాలనో అలా జరగాలనేది సార్ కళ. నేను సార్కి ఏం చెప్పినా అంటే, ఇంకోటి మారం సారు ట్రస్ట్ పెడదాం బైజు అంటే ఒకటేసారి మారం సారు ఎందుకో ఒప్పేసుకున్నా నేను. సార్ ఓకే సార్ ట్రస్ట్ పెడదాంలే అనేసి. ట్రస్ట్ పెట్టినాక ఏం చెప్పినా అంటే పత్రి సార్కి ఒకటే చెప్పినా నేను, సార్ బిచ్చగాలు రాని రోడ్డు మీద వాడు పిరిమిడి మాస్టర్ కావచ్చు లేకుంటే ఇంకోరు కావచ్చు, ఆకలితో ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చేస్తే నేను ఓకే సార్ అన్న. అట్లా ఇదంతా ఈరోజు చాలా చక్కగా అన్నదానం అంతా బాగా జరుగుతుంది. మన బేదంజాల రాజులో ఏం దున్నాడో స్వామి దున్నాడు, చక్క వర్కులన్నీ చేసి పడేస్తున్నాడు అన్నీ. ఏం సార్ చాలా మనసావాచ కర్మతో చేస్తున్నాము అందరం కలిసి. సదానంద స్వామి ఏం చెప్పాడంటే, లేనిది కొర్రాదు, ఉన్నది కాదని రాదు, వస్తుంటే వస్తుందని సంబరపడిపోతుంది, పోతే పోయిందని బాధపడద్దు. ఈ ఒక్క పాయింట్లోనే మన మనసు ఎట్లాంటిదో తెలిసిపోతుంది. అంటే మనము ఎంత ధ్యానం చేసినా ఒక చిన్న ఇది అనిపిస్తే వెంటనే బాధపడిపోతాం. ఆ బాధ పడకుండా, సంతోషం ఉన్నప్పుడు ఎగిరి పడకుండా స్థితప్రజ్ఞతగా ఉంటే మనం సాధిస్తాము అన్నారు. తర్వాత మన మాంసపిండాన్ని మంత్రపిండం చేయమన్నాడు, మన ఫిజికల్ బాడీని ఎనర్జెటిక్గా చేయమన్నాడు. 7 చక్రాస్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేది దాని అర్థం అనమాట. మాంసపిండం అంటే ఇది శరీరం, దీని లోపల ఆత్మ ఉంది, ఆత్మలో ఈ చక్రాలు ఉన్నాయి. ఈ చక్రాలని మనం సహస్ర చక్రాకి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మన పని ముగించినట్టు ఈ లోకంలో. ఇంకోటి గురుగారు ఏం చెప్పారంటే సదా ఆనందంగా జీవించండి అని చెప్పారు. సదా ఆనందం అంటే ఏంది, మీరు ఆనంద స్వరూపులు. యాక్చువల్గా అంటే మీ మనసు వచ్చి మిమ్మల్ని అల్లకొల్లం చేస్తూ ఉంది. ఈ ఆనంద స్వరూపంగానే మీరు ఉన్నారు పుట్టినప్పుడు. మీ మనసు అనేది గత జన్మల యొక్క ఆలోచనలన్నీ వచ్చి మనని చెడగొట్టింది. మళ్ళీ మనం మెడిటేషన్ చేసి ఆ సదానంద స్థితిలో మనం చేరుకుంటాం, అదే సదానంద స్థితి. ఇంకోటి ఏమంటే ఇక్కడ మా యొక్క ఇది ఏమంటే, ఇక్కడ అందరూ మనమంతా ఎవరు ట్రస్టీ వాళ్ళు కాదు, ఇక్కడ ఆల్ ఆర్ చైర్మన్సే, మీరు చైర్మన్సే, అందరూ చైర్మన్సే, ఇది అందరిది ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీ జీవితకాలం అంతా మీ ఆఖరి ఊపిరి వరకు సదానంద స్వామి సేవలో మీరు నిమగ్నం కావాలని నేను మనసా వాచ కర్మలో కోరుతూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ కర్తాల్ కైలాసపురి ట్రస్టీ ఒక లేడీ టార్జాన్, ఒక స్త్రీ, మహాస్త్రీ శక్తి, ఏ పనినైనా నేను చేయగలను అనేటువంటి ధీశాలి ధాత్రిక మాధవి. ఈ తల్లి ఈమె నిమనాలో చెప్పాలంటే నిజంగా ఒక నోబుల్ లేడీ. ఏదైనా మహేశ్వర మహాపిరమిడ్ కాంప్లెక్స్ చాలా పెద్దది. పత్రిజీ మహాసమాధి ఉంది అక్కడ, మహేశ్వర మహాపిరమిడ్ ఉంది, పత్రిజీ కాన్ఫరెన్స్ హాల్ ఉంది, నిత్యాన్న ప్రసాద్ భవనం ఉంది. ఇప్పుడు శక్తిస్థల్ అక్కడ నిర్మించబోతూ ఉన్నాం పత్రిజీ మహాసమాధి దగ్గర. అక్కడ ఏ చికాకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, ఎవరైనా మరణించినా, ఏదైనా పోలీస్ పర్మిషన్ తీసుకురావాలన్నా వాటన్నిటినీ చేయగల ఏకైక మహాశక్తి ధాత్రిక మాధవి.
ఫర్ ఎగ్జాంపుల్ 4 రోజుల కింద చీఫ్ సెక్యూరిటీ గార్డ్ అనిల్ ప్రధాన్ అనేట ఆయన తెల్లవారుజామున కూర్చున్నట్లు గేట్ దగ్గర కూర్చున్నాడు, అట్లే బాడీ వెకేట్ చేశాడు, అంటే వెళ్ళిపోయాడు. కుటుంబం ఎక్కడో కలకత్తాలో హిమాచల్ ప్రదేశ్లోనూ ఉంది. అర్ధ గంటలో వచ్చి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని తీసుకుని వచ్చి మరి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం చేయించి కుటుంబ సభ్యులకు తెలిపి వాళ్ళు రాకుంటే నిన్న స్వయంగా తానే ఒక స్త్రీ అయి ఉండి కూడా అతని కాష్టానికి ఈమె ప్రథమ ఏమంటారు ప్రథమ కట్టెని కాల్చింది. ఎవరు? ఆ కలకత్తాలో ఉన్నటువంటి అనిల్ ప్రధాన్ ఇక్కడికి వచ్చాడు, ఆయనకి మేము కొరివి పెట్టింది. ఏమనాలి? ఎన్ని జన్మల రుణం ఇది? పిరమిడ్ మాస్టర్లు అంటే అలా ఉండాలి. ఈ తల్లికి జేజేలు, వారి సందేశం విందాం. నన్ను ఈ జన్మలో సేవకి అంకితం అయ్యేలాగా ప్రేరేపించింది నాకు పత్రిజీ గారు. నేను పత్రిజీ గారిని గురువు గారుగా అని నేను ఎప్పుడు అనను, నా తండ్రి అని అంటాను. నన్ను ప్రేరేపించింది మాత్రం చంద్రశేఖర్ శర్మ గారు. నా గురువుని నాకు పరిచయం చేసింది చంద్రశేఖర్ శర్మ గారు. ఆయన ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు, నీకు గురు సేవ చేయడానికే నువ్వు ఈసారి జన్మ తీసుకున్నావు, పత్రికారి కోసమని నాకు మొట్టమొదటి చెప్పింది చంద్రశేఖర్ శర్మ గారు. అయితే 2014 సంవత్సరంలో నేను ఇక్కడ సమాధి దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు సదానంద స్వామి దర్శనం ఇచ్చి ఫిజికల్గా సుభాష్ని చూసుకోవాలని అన్నారు. అన్న వెంటనే నేను కళ్ళు తెరిచి చూశాను. అక్కడ స్వామి దర్శనం ఇచ్చారు, కానీ నేను కళ్ళు నలుపుకొని కళలోనే ఉన్నానేమో, నేను భ్రమలో ఉన్నానేమో అని అనుకొని వెంటనే అప్పుడు ఎక్కువ జనాలు ఉండేవాళ్ళు కదా, ఈ బోరింగ్ దగ్గర ఒక్కసారిగా బకెట్లో నుంచి నీళ్ళు చేసి స్నానం చేసి మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చున్నాను. మళ్ళీ సేమ్ దర్శనం రావడం లభించింది నాకు. ఆ రోజు నుంచి పత్రికారి పట్ల నా యొక్క బాధ్యత ఇంకా పెరిగిందని నాకు అర్థమైంది. ఈ యొక్క విజన్ని నేను ఎప్పుడైతే పత్రికారితో షేర్ చేశానో, దిస్ టైమ్ యు ఆర్ కేమ్ ఫర్ మై సెల్ఫ్ ఓన్లీ మేడం అని అన్నారు. ఈసారి మీరు నా కోసమే ఈ భూమి మీదకి వచ్చారు అని అన్నారు. కాబట్టి నేను వారు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేయడానికి మాత్రమే ఈ భూమి మీద ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క నందవరంలోని ఈ యొక్క సమాధి ఏర్పాటుకి 1983 ఏప్రిల్ 14వ తారీఖు సదానంద స్వామి గారు పత్రిజీ గారికి చెప్పినప్పుడు సమాధి ఏర్పాటు చేయి సుభాష్ అని చెప్పినప్పుడు వారు వెతుకుతున్న సమయంలో రామచెన్నారెడ్డి గారు వారికి ఈ స్థలాన్ని ఇవ్వడం అనేది వారి లోపల ఆలోచన రావడం అనేది గొప్ప అవకాశం. చెన్నారెడ్డి గారికి ఈ సందర్భంగా వారి కుటుంబానికి కృతజ్ఞతలు. ఈ యొక్క గ్రామానికి, గ్రామ పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ గ్రామము సహకరించకపోయినా, చెన్నారెడ్డి గారు సహకరించకపోయినా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మేమంతా కోల్పోయేవాళ్ళం. ఎంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఆది గురువు సదానంద స్వామి అని పత్రిజీ గారు శరీరం వదలడానికంటే ముందు వచ్చిన 14/7/2022 గురు పౌర్ణమి రోజు చిట్ట చివరి మెసేజ్ పత్రికారు ఇచ్చిన మెసేజ్ అదే. మన అందరి ఆది గురువు, ఆది దేవుడు, మనం నమ్మినా నమ్మకపోయినా మన వెన్నంటి ఉండేవాడు సదానంద స్వామి అన్నారు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి, మనం అదంతా చూస్తూనే ఉన్నాం. పత్రికారి దగ్గర నేను తెలుసుకున్నది ఒకటే, సేవ సేవ సేవ. ఎవరు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయడం, జస్ట్ గో విత్ ద ఫ్లో. సంకల్పాలు వికల్పాలు ఇవన్నీ ఏమీ లేవు. ఈ జన్మలో ఏదైతే అనుభవించడానికి వచ్చామో అది ససేమిరా అనుభవించే తీర్థం, అది ఆనందంగా అనుభవించాలి. అదే సదానంద స్థితి, ఆ గురుస్థితి. మనని మూలాధారం నుంచి ఆ సదానంద స్థితికి తీసుకెళ్ళడానికి ఆ పూర్ణమైన సదానందుడు ఇక్కడ ఉన్నాడు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ స్థలాన్ని సదానందయ్య వారి మహాసమాధి కోసం అర్పించిన వారు ఈ గ్రామ వాస్తవ్యులు చెన్నారెడ్డి గారు. వారి శ్రీమతి ఎవరయ్యా? ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ, వారి కొడుకు, వారి కుమారుడు. వారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సర్వదా 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 రుణపడి ఉంది. ఈరోజు ఈ రోడ్డు మీద ఈ స్థలం ఎకరా 2 కోట్ల రూపాయలు. ఆ వెనుక మేము 6 లక్షల రూపాయలతో కొన్న స్థలం ఈరోజు 1 కోటి రూపాయలు పక్కన శుద్ధపడింది. లోపల
నిక్షేపాలు ఉన్నాయి కనుక అంత రేట్ వచ్చింది ఇక్కడ. సో ఆ చెన్నారెడ్డి గారి కుటుంబానికి మేము కృతజ్ఞతలు చెప్పుకుందాం. పత్రిజీకి ధ్యాన పరిచయం చేసింది రామచెన్నారెడ్డి గారు. అయితే ఈ చెన్నారెడ్డి గారు ఈ గ్రామ వాస్తవ్యులు. రామచెన్నారెడ్డి వేరు, చెన్నారెడ్డి వేరు. మేడం ప్లీజ్, ఐడియా వచ్చింది కదా, అది బాగుంది. ఇప్పుడు మనం మరొక మాస్టర్ యొక్క సందేశం ఇద్దాం. ఒకసారి లేచినవ్వండి. పాల్వంచ హనుమంతరావు గారు, ఒకసారి చప్పట్లు కొట్టాం. ఖమ్మం జిల్లాకు ఎనలేని సేవ చేసిన వారు, ధ్యాన సేవ. మహేశ్వర మహాప్రభుడికు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అక్కడే ఉండి ఒక వాలంటీర్గా ఏ హోదాలు గౌరవాలు కోరుకోకుండా త్రికరణ సేవ చేసేవారు. ఇప్పుడు పిఎంసి ట్రస్ట్కి ఒక ట్రస్టీగా నియమించబడిన వారు. ఎక్కడ ఏ పని ఉందంటే అక్కడికి పరిగెత్తిపోయేవారు. ఈ మహానుభావుడు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు. చాలా గొప్పవాడు. వారి సందేశం కింద ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి అలాగనే మన యొక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి గారికి, మన ఆది గురువు సదానంద యోగి గారికి కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. మరి వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. మనందరికీ ఒక గొప్ప ప్లాట్ఫారాన్ని తయారు చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఈ భూమి మీదకి తీసుకొచ్చి మనందరినీ కూడా మరి ఆ గురుదేవులు ఇద్దరు సదానంద యోగి గారు, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ అందించారు ఒక గొప్ప కానుకని. ఈ కానుకని అందరం కూడా వర్క్ చేసుకోవాలి. ఇది పేరుకే వాళ్ళు ట్రస్టీస్. మనం అందరం కూడా సపోర్ట్ చేస్తేనే, ప్రతి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తేనే వాళ్ళు అక్కడ చేయగలరు. ట్రస్టీస్ అని అనుకుంటాం కానీ వాళ్ళు పెద్ద జీతగాళ్ళు. మనం వచ్చేసరికి ఇదంతా కూడా తయారు చేసి ఉంచారు. మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేసరికి కారులో వచ్చే, ట్రైన్లో వచ్చినా కూడా మరి తయారు చేసి, పాలేళ్ళు ఓకే ఓకే డబ్బులు తీసుకోవట్లేదు వాళ్ళు, మరి పాలేళ్ళు. మరి మనం అందరం కూడా దాన్ని బాధ్యతగా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనం ఆ గురువర్యులకి మనం రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. మనమంతా కూడా ఈ భూమి మీదకి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం. మనం ఒక సత్యం గురించి, ఒక ధర్మం గురించి చెప్పడానికి వచ్చిన మహానుభావులం మనం అందరం కూడా. మీకు తెలిసినా తెలియకపోయినా ఒక ఆడబిడ్డ మరి వంటింటికే పరిమితమై ఈరోజు ఒక ప్లకార్డ్స్ పట్టుకొని అహింస పరమో ధర్మ అని చెప్తుందంటే ఎంత లోపల గడ్స్ ఉంటే మరి చెప్పగలిగింది. ఇంట్లో ఉండి వంట వండుకోవటానికే పరిమితమైన వాళ్ళు, ఆ కుటుంబానికే పరిమితమైన వాళ్ళు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చిన తర్వాత ఆడవాళ్ళందరూ కూడా ఒక పెద్ద పేటేసి మహిళా ధ్యానమాచక్రాలు, మహిళా యజ్ఞాలు అని చెప్పేసి అందరినీ బయటికి తీసుకొచ్చారు. ఒక తల్లి జ్ఞానం ఉంటే ఆ సంసారం, ఆ ఊరు, ఆ ఇల్లు అంతా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ముందుగా దీన్ని ప్లాన్ వేసి మనందరికీ ఈ జ్ఞానాన్ని అందించారు. పత్రిసారు ఈరోజు ధ్యానం నేర్చుకుంటే ఈరోజే నువ్వు సేవ చేయమని చెబుతాడు. మనం ఇప్పుడే ధ్యానం నేర్చుకుంటాం. ఏదైతే మనం నేర్చుకున్న ధ్యానాన్ని ఏదైతే ఉందో ఎమ్మటే చెప్పమని చెప్తారు. మరి ఏంటి దాని మీనింగ్ అంటే సేవ. అంటే ధ్యానం చేస్తే మరి కర్మ పోతే మరి సేవ చేసుకుంటే గత కర్మలు కూడా పోతాయని చెప్పేసి మీకు ఇది లాస్ట్ జన్మ అని చెప్పేసి రెండు ఒకేసారి మనకి ముందుకు తీసుకొచ్చారు. అలాగనే మరి సదానంద యోగి గారు 80 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సు చేసి మళ్ళా మన గురుగారిని ఎతుకులాడుకుంటూ వచ్చారు. వచ్చి చెప్పింది ధ్యానమే చెప్పారు. ఈ ధ్యానాన్ని అందరికీ పంచమని చెప్పారు. అంటే 80 సంవత్సరాలు తపస్సు చేసి ఏం చెప్పారంటే ఏదైతే నువ్వు తెలుసుకున్నావు ఆ జ్ఞానాన్ని అందించమని చెప్పారు. మరి అదే జ్ఞానాన్ని మరి పత్రికారి మనకు సులువుగా నువ్వేది తెలుసుకున్నావు అదే
చెప్పయ్యా అని చెప్పేసి మనకి ఎమ్మటే ఆ రోజే ఆదెళ్తే ఏదెలిస్తే ఏ చెప్పమని చెప్పారు. మరి దీని అందరం కూడా మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా దీన్ని అద్భుతంగా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని మనం ముందుకు తీసుకెళ్లాలా. మనం ఒక సైనికుల్లాగా పనిచేయాలి. ఒక భారతదేశానికి ఇప్పుడు ఎలా అయితే ఒక ఉపద్రవం వస్తే వాళ్ళు ఎలా కాపాడారో మనం అందరం కూడా ఈ పిఎస్ఎస్ మూమెంట్ ముందుకు తీసుకెళ్ళాలి. మాటలతో పని లేదు, మనకి చేతలతోనే పని. ఎప్పుడైతే మనం దీన్ని తీసుకెళ్తామో అప్పుడు వాళ్ళిద్దరు రుణం తీసుకున్న వాళ్ళు అవుతాం. కానీ వచ్చి ధ్యానం చేసుకోండి, నేను ధ్యానం చేస్తాను, 4 గంటలు ధ్యానం చేస్తున్నా, 3 గంటలు ధ్యానం చేస్తున్నానంటే దానివల్ల నీకేం ఉపయోగం, ఇతరులకేం ఉపయోగం లేదు. మనం అన్నం వండుకొని తింటే, రోజు అన్నం వండుకొని తింటే ఎవరికి ఉపయోగం? మన ఇంటికి ఉపయోగం, మనకే ఉపయోగం. ఆ అన్నం 10 మందికి ఇప్పుడు పంచితే ఆ రాజుగారు చెప్పారు మరి ఎన్నో అన్నదానాలు చేశానని. ఆ అన్నదానం చేసినప్పుడు కదా. అలాగనే మనం ధ్యానం చేయటం కాదు, ధ్యానం చేయడంతో పాటు సేవ చేయాలా అక్క చెప్పింది. ఇప్పుడు ఆ సేవ చేసినప్పుడే మనం అద్భుతమైన మరి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. ఇది మే 22వ తారీఖు ఈ 2 రాష్ట్రాలకే కాదు, యావత్ ప్రపంచానికి మనం చేసుకోవాలి. ఈ కార్యక్రమం ప్రపంచం చేసుకోవాలి. ధ్యానులందరూ కూడా మే 22వ తారీఖు సదానంద యోగి గారి యొక్క మరి వేడుకను మనం అందరం చేసుకోవాలి. ప్రపంచమే చేసుకోవాలి. మరి అందుకేనేమో నేను పోయిన సంవత్సరం అనుకున్నా, నేను రావాలి అనుకున్నా కానీ నేను మర్చిపోయినా. ఇక్కడ రావాలని అనుకున్నా, మర్చిపోతే నిన్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి మరి రేపు కార్యక్రమం ఉంది కదా వస్తావా అని అడిగితే అప్పటికప్పుడు నేను బయలుదేరి పాలవంత నుంచి బయలుదేరటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇమిగిరం నుంచి సదానంద స్వామికి ముఖ్య భక్తులైనటువంటి వీరన్న శెట్టి గారు, మరి రాఘవరెడ్డి గారు వచ్చారు. అలాగే డోన్ నుంచి రాజశేఖర్ గారు వచ్చారు. వారి ముగ్గురిని స్టేజ్ మీద రావడం కోరుతున్నాను నేను. ఇప్పుడు కర్నూలు నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్మోహన్ గారు వచ్చారు. వీరు గత సంవత్సరం నుంచి కొంచెం విశ్రాంతి కోసం ఇంటి దగ్గర ఉంటున్నారు. అంతకుముందు కర్నూలు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎంతో నేర్పుగా పరమాద్భుతంగా పిరమిడ్ని నిర్వహించారు. ఏ కార్యక్రమం జరిగినా, ఏ క్లాస్ ఉన్నా అవన్నీ కూడా వారే టేకప్ చేసేవారు. పత్రిజీ ధ్యాన మహాయాగమైనా ఇంకేదైనా అతి ముఖ్య కార్యక్రమాలకి విరాళాలు వారే వసూలు చేసి ఇచ్చేవారు. మహేశ్వర మహాపిరమిడ్ ఆధునికరణ సుందరీకరణ కూడా వారెంతో సహాయము సేవ చేశారు. వారి యొక్క సందేశాన్ని విందాం. మనము ఏ వర్క్ చేస్తాం అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. సార్ స్టేజ్ మీద కావాలి. ప్రకృతి ఎలా నిర్ణయిస్తుందంటే, నేను ఒకప్పుడు అంటే ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు మెయింటైన్ చేస్తుంటారు. అలానే నేను మొట్టమొదట కేర్ సెంటర్లో ఉండే 7 సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేశాను. అలానే జగన్నాథ గట్టు పైన కూడా పౌర్ణమి వ్యానాలన్నీ మెయింటైన్ చేశాను. ఆ వర్క్ కూడా అయిపోయింది. తర్వాత బుద్ధాపురంలో వర్క్ కూడా ఉంది. అప్పుడు పత్రి గారు ఉన్నప్పుడు బుద్ధాపురంలోకి వచ్చి దాన్ని 14 సంవత్సరాలు అక్కడ ఆర్గనైజ్ చేశాను. అప్పుడు పత్రి గారు అడిగారు, గురువు గారు నాకు బుద్ధుడు కావాలి, తర్వాత నా యొక్క పిరమిడ్లో కించామని 13 మంది కూర్చొని దాన్ని డెవలప్ చేయమని, అలానే పెద్ద హాల్ కావాలి, ఇవన్నీ గురువుగారు అడిగారు. కానీ అవన్నీ ఎలా వచ్చాయో ఫండ్స్ అలా వస్తూ దాన్ని మెయింటైన్ చేస్తూ గురువుగారి యొక్క ఆ కోరిక కూడా అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో నాకు తెలియదు. ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఇన్ని రోజులు వర్క్ చేశాను, ఇంకా నేను బయటకు వచ్చేసాను. తర్వాత ఏ వరకు మనకు చెప్తున్నా నాకు కూడా తెలియలేదు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను కూడా ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడుతున్నాను. కానీ ఈరోజు ఎందుకు వాళ్ళు పిలిపించారు అంటే ఇక్కడ ఏదో నా వరకు కూడా ఏదో ఉందని అర్థం. కాబట్టి ఆ యొక్క ఇక్కడ ఏమైనా సేవ కార్యక్రమం ఉంటే దాన్ని కూడా చేసేదానికే నేను ఉన్నానని చెప్పేది నేను కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు మనం డోన్ రాజశేఖర్ సేవాదల్కి ముఖ్యమైన కార్యదర్శి, నంద్యాల జిల్లా సేవాదల్ కన్వీనర్. ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉన్న అహింసా శాఖ ర్యాలీకి అటెండ్ అయ్యి తమ సేవను తాము చేస్తారు. సేవాదల్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం కూడా డిసెంబర్లో సేవాదల్ 15 రోజుల ముందు నుంచే వచ్చి దాదాపు 100 మంది సేవాదల్ కార్యకర్తలు వచ్చి అక్కడ ఎన్నో ఆర్గనైజేషన్ బాధ్యతలు తీసుకుంటారు, పైసా డబ్బు తీసుకోకుండా. మరి వారి యొక్క సందేశాన్ని క్లుప్తంగా విందాం మనం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా
నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా సంయుక్తుడండి. ఈ కర్నూలు జిల్లాలో ఈ యొక్క నందవరము మరియు జగన్నాథగట్టు ఈ రెండు కూడా మనకి అద్భుతమైనటువంటి ప్లేస్లు ఇవి. గురువు సదానంద యోగి. నాకు ఒకటే ఆయన చెప్పిన మాటల్లో ప్రతిరోజు నిత్యము జ్ఞప్తికి ఉండేటువంటి విషయము ఒకటింది. కోరి పొందవద్దు, కోరక వచ్చింది కాదనవద్దు, వస్తూ ఉందని సంబరపడవద్దు, పోతూ ఉందని బాధపడద్దు. ఈ 4 వాక్యాలే నా జీవితాన్ని చాలా మార్పు తీసుకొచ్చాయి. మనము ఎంత ధ్యానం చేసినా, ఎన్ని బుక్కులు చదివినా 4 మాటల్లో జీవిత సత్యాలను చెప్పినటువంటి మహాగురువు గారు సదానంద యోగి గారు. ఏమో చెప్తున్నాం అనేది కాకుంటే ఎంత ఆచరిస్తున్నాం అనే విషయం మీద మనం శ్రద్ధ పెడితే మనలో ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా నా పక్కనే చూసుకుంటాను, నా ఏరియాని అక్కడ చూస్తాను, ఎంత ఎదుగుతున్నాను అనేది నా మీదే ఉంటుంది ధ్యాస. కాబట్టి జీవితంలో మనం ఎదగాలి అంటే గురువుల మాటల్ని ఆచరించాలి. ఎంత ఆచరించకపోయినా పర్లేదు, ఇదొక్క మాటని మనం గురువు గారు చెప్పండి, ఒక్క మాటని గురువు గారు చెప్పిన మాటని మతికి పెట్టుకొని మనం ఈ విషయాన్ని అందరం ఆచరిస్తే అద్భుతంగా జీవితం తయారవుతుందని మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మధ్య 2 నెలల కింద డోన్ పట్టణంలో అహింసా శాఖాహార ర్యాలీని చాలా అద్భుతంగా నిర్వహించారు రాజశేఖర్ వంటి చేత్తో. మరి ఆయన కాంగ్రాట్ చేద్దామా? థ్యాంక్ యూ సార్.